హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నేను ఈరోజు పూరి బేసన్ చేస్తున్నాను. అదే అండి బొంబాయి చట్నీ. పూరి చాలా స్మూత్గా వచ్చిందండి. చూడండి, రెండు చేతులతో చించితే అలా వచ్చేలా ఉంది. అయితే నేను పూరి పిండి తీసుకున్నాను. గోధుమ పిండి, పూరి పిండి మీరు ఏదైనా తీసుకోవచ్చు. అందులోకి నేను ఒక స్పూను సాల్ట్ వేసి కొంచెం షుగర్ వేసిన. షుగర్ వేస్తే ఆయిల్ అనేది తక్కువగా పీలుస్తుంది. పూరి కూడా కలర్ మంచిగా వస్తుందండి. మరి వైట్గా రాదు పూరి, రంగు మంచిగా వస్తుంది. అందుకే నేను ఎప్పుడు రెగ్యులర్గా వేస్తుంటా. కొంచెం షుగర్ వేసి తడిపి కొంచెం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. చూడండి, గట్టిగా తడపలే, మెత్తగా తడపలేదు. ఇలా ఉంటేనే పూరి అనేది ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. మనం జోరుగా తడుపుకున్నా ఆయిల్ పీలుస్తుంది, గట్టిగా అయినా పూరి గట్టిగా వచ్చేస్తుంది. మీకు బేసన్ చూపిస్తున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టి, ఒక 3 పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసినండి. ఓన్లీ ఆవాలు జీలకర్రనే వేసిన నేను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై కానివ్వాలి. అలాగైతే ఫ్రై అయితే మనం స్టవ్ హైలో పెడితే మనకు మాడిపోతుంది. సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై అయినాక తర్వాత కొంచెం సగం కప్పు శనగపిండి తీసుకొని అందులోకి వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టాలి. కలిపి పక్కన పెట్టుకుంటే రెడీగా ఇది. అది ఉడికే వరకు మనకు సరిపోతుందండి. ఆనియన్ ఫ్రై అయ్యింది కొంచెం, చూడండి. మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఒక సగం గ్లాస్ వాటర్ వేసిన. సగం గ్లాస్ వాటర్ వేసి కొంచెం పసుపు, సగం స్పూన్ పసుపు వేసి, ఒక స్పూన్ సాల్ట్ వేసిన. సాల్ట్ అయితే నాకు తక్కువైంది, మళ్ళీ కొంచెం వేసిన. మధ్యలో ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది ఆ మిక్సింగ్ ఇందులో వేసి కలపాలి. ఆపితే అది గడ్డ కట్టిపోతుంది. అది అందుకే కలపాలి, అది మిక్సింగ్ వేసి. నాకైతే మొత్తం బేసన్ రెడీ కావడానికి ఒక 1.5 గ్లాస్ వాటర్ పట్టిందండి, పెద్ద గ్లాస్తోన. ఫస్ట్ ఉల్లిపాయ ఉడకడానికి ఒక సగం గ్లాస్ వేసిన. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒక 1.5 గ్లాస్ పట్టింది. మరీ గట్టిగా ఉంటే కూడా మన చల్లగా అయినాక అది ఇంకా గట్టిగా అయిపోతుంది. అది అందుకే కొంచెం జారుడుగా ఉంటేనే అది వేడి తగ్గాక మనకు తినడానికి వచ్చేలా ఉంటుంది. కలిపి మళ్ళీ కొన్ని వాటర్ వేసిన. అయితే దీన్ని మనం పిండి వేసి కలిపినాక ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికిస్తే కూడా అది బాగుండదు. కలిపి మూత పెట్టాలి. మూత పెడితే ఒక 2 మినిట్స్లో ఉడికిపోతుంది అది. చూడండి, రెడీ అయిపోయింది బేసను. చాలా బాగుంటుందండి ఇది. అయితే చపాతీకి కూడా బాగుంటుంది. ఇది ఒక పూరికనే కాదు, చపాతీకి కూడా బాగుంటుంది, జొన్న రొట్టెకైనా బాగుంటుందండి, దేనికైనా బాగుంటుంది. పూరి చేద్దాం. ఇంకా పూరి పిండి హాఫ్ అన్ అవర్ నానిపోయింది. చూడండి, మంచిగా నానింది పిండి. నేనైతే కిచెన్ టాప్ మీదనే ఒత్తుతున్నాను అది పూరిని. కొంచెం చపాతీకి పిండి కన్నా కొంచెం తక్కువ తీసుకొని ఆయిల్ వేసి చేస్తున్నానండి. నేనైతే పొడిపిండితో చేస్తే ఆయిల్ అంతా పాడైపోతుందని చెప్పి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తా. మీ ఇష్టం అండి, అది పొడిపిండితో చేసుకున్నా పర్లేదు, ఎలా చేసుకున్నా పర్లేదు. అలా ఆయిల్ అద్దుకొని చేస్తాను నేను ఎప్పుడైనా. అయితే ఒక్క చిన్న టిప్ అండి, ఎమ్మడే కాల్చినవి ఎమ్మడే వేస్తే కొంచెం కొంచెం తక్కువగా పొంగుతుంది. ఒక్క 1 మినిట్ 2 మినిట్స్ ఇట్లా పక్కన పెట్టి మనం కాల్చితే ఆయిల్లో వేసి ఆయిల్ వేడి అయ్యాక వేయండి పూరి. అలాగైతే మంచిగా పొంగుతుంది. చూడండి, ఇది కొంచెం నార్మల్గా పొంగింది. అక్కడ ముందు చేసి పెట్టింది ఉంది కదండి ఒకటి, అది తర్వాత చూడండి, అది ఎంత చాలా బాగా పొంగుతుందండి. ఇప్పుడు మనం పూరి ఒత్తుకున్నాక ఎమ్మడే వేస్తే అంత బాగా పొంగదు. కొంచెం ఒక్క 2 మినిట్స్ పక్కన పెడితే అది మంచిగా పొంగుతుందండి. ఆయిల్ కూడా ఖరాబ్ కాకుండా నీట్గా ఉంది. చూడండి, మనం పొడిపిండి వేసి చేస్తే ఆయిల్ అంతా పిండి పిండి అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా పొంగింది అది. ఒక్క 2 మినిట్స్ పక్కన పెట్టి మీరు చేసి చూడండి, అలా మీకే అర్థమవుతుంది. పూరి కూడా మనం షుగర్ వేసినందుకు చాలా మంచి కలర్ వచ్చింది. చూడండి, ఆయిల్ మంచిగా వేడయ్యాక మనకు పూరి కూడా ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మెత్తగా వచ్చాయండి పూరీలు అయితే. అందరికీ వచ్చిందే అనుకోండి, పూరీలు చేయనిక రాని వాళ్ళు ఎవరున్నారు, కానీ చేయనిక రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, నేను వాళ్ళ కోసమనే ట్రై చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసన్ కొంచెం కూల్ తగ్గాక